యో ఇదే రాజగోపాల్ ఇల్లు, దిగు. దిగుతానయ్యా, ఇందులోనే కాపురం పెడతానా ఏంటి? ఏంటిది, మనం వచ్చాం, మనల్ని ఆహ్వానించేందుకు ఎవరు లేరే? హలో హలో హలో, ఎవడ్రాదే లోపలికి బ్యాగ్తో వచ్చింది? ఇక్కడ రాజగోపాలని. నేనే. నేనెవరో నీకు తెలుసా? ఎందుకు తెలియదు, తమిళ డబ్బింగ్ సినిమాలో తమాషా యాక్టర్ వేలు, సుత్తి వేలు. నాకు కాల్ చేశారే, ఆ చేసింది మీరే కదా? ఓ మీరేనా సార్ అదే? మీరు ఏరియాలో పెద్ద ఇంటీరియర్ డెకరేటర్ అని విన్నాను. ఈ ఇంటిని కొంచెం కలర్ మార్చి శిలని అక్కడక్కడ మలచి వసంత భవనం మాదిరి చేసేయండి. ఒక వసంత భవనమే కాదు, ఆ తాజ్ మహల్ కూడా కట్టివ్వగలను. కానీ నాకు కొంచెం టైం కావాలి. ప్రతి వేదవకు టైం కావాలి. ఏంటంటే నేనొక సోషల్ వర్కర్ని, అది నాకు మెయిన్ వర్క్, ఇదో పార్ట్ టైం వర్క్. ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? రండి రండి, అక్కడ ఒక ఫోటో ఉంది, అది సూపర్ గా డెకరేట్ చేయాలి. ఎందుకంటే నేను జీవితంలో ఇంత లెవెల్కి రావడానికి ఆమె కారణం, నా ఆరాధ్య దైవం. ఈమె మీ గృహిణా? ఎస్, షీఈ్ మై డెడ్ వైఫ్. చచ్చిపోయినట్టుందే. ఫోటోకి బొట్టు పెట్టి పూలు వేశారంటే పోయిందని అర్థం. అవును, ఆవిడ ఎలా చనిపోయింది? హృదయం ఆగిపోయింది, చచ్చిపోయింది. అందరూ హార్ట్ అటాక్ అని చెప్తున్నారు, కానీ ఈ వయసులో హార్ట్ అటాక్ రాదే. ట్రైన్ యాక్సిడెంట్. కాదు కాదు, ఉరుమురుమి ఇల్లు తల మీద పడి చనిపోయింది. పెళ్ళాం చనిపోయేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఇంతకీ నీ భార్య పేరు? భార్య పేరు పేరునే మర్చిపోయావా? లేదు, గాయత్రి. లేదు గాయత్రి? అవును. ఏంటి ఫోటోని తెరేసి మరీ దాచిపెట్టావు? దాచిపెట్టినా బాగా అందంగా ఉండేది. ఏంటయ్యా, నా భార్య ఫోటోని కిందేసి పగలగొట్టా. సారీ. ఏంటి పూరి, కోతి చేతికిచ్చిన పూమాలా అయిపోయింది. ఏంటి ఫోటో పగలగొట్టానని ఫీల్ అవుతున్నావా? నేనే బాగా ఉదయ అవద్దు, బాగా కష్టపడి రెడీ చేసుకున్న ఫోటో నేనే కరెక్ట్ చేసుకుంటాను. తప్పు చేసిన వాడే శిక్ష అనుభవించాలి, ఇదే సుత్తివేలు సిద్ధాంతం. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి అద్దం పగలగొట్టాను, అపశకునంలా ఉంది. మిగతా పనులకి మనుషులను పంపిస్తాను. ఏంటి ఫోటో పగిలినందుకు ఫీల్ అవుతున్నావా? నిన్నెందుకు పిలిచానని ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతున్నావా? దొంగలాగా ఉన్నాడు వీడు. వీడికి మహాలక్ష్మి అంటే భార్య. ఇలాంటి అమ్మాయిలందరూ అల్పాయుష్తో చావకూడదు.